వెల్కమ్ టు మనాచెఫ్. ఈరోజు మనం చపాతీలు సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పాలు ఒక 1/2 కప్పు అంటే మనం పిండి తడుపుకోవటానికి సరిపడా, వాటర్, ఉప్పు రుచికి సరిపడా, మనం చపాతీ కాల్చుకోవడానికి ఆయిల్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో గోధుమ పిండి వేసుకోండి. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు వేసుకున్నాం కదా, ఈ ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, చపాతీలు సాఫ్ట్గా రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకోండి. మనకి సాఫ్ట్గా రావాలి అంటే వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. ప్లస్ పాలు ఎందుకు చూపించానంటే, పాలు పోసుకున్నాకనే మనకి టేస్ట్ బాగుంటుంది. ప్లస్ చపాతీలు చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయండి. ఈ పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మనం ఏదైనా పప్పు ఉడికించినప్పుడు ఆ పప్పులో వాటర్ మిగిలిపోతాయి కదండి, ఆ పప్పులోని వాటర్ వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ, చాలామందికి ఈ చపాతీలు మాకు గట్టిగా వస్తాయండి అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా చేసి చూడండి. ఈ విధంగా కొంచెం వాటరు కొంచెం పాలు కలుపుకుంటూ ఈ చపాతీ పిండిని మనం ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా ముద్దలాగా పిసికి దీనినే కొంచెం ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ కలపండి. ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల కొంచెం ఎక్కువసేపు మనకి సాఫ్ట్గా తయారవుతుందండి ఈ పిండి. మీకు ఎంత వీలైతే అంత ఒక 5-10 నిమిషాలు బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి పిండి. చాలామంది ఊరికే అలా కలిపేసి టకటక అని చెప్పేసి చపాతీలు చేసి వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక 5 నిమిషాలు ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఒక 5 మినిట్స్ మనం గట్టిగా ప్రెస్ చేసి ఒత్తుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి, మనకి ఈ విధంగా రావాలి. మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి, ఇంకేం లేదు అక్కడ తేడా. ప్లస్ కొంచెం వేడి వాటర్ వేసుకున్నామంటే చాలు, చక్కగా మనకి చపాతీలు ఎంతో మృదువుగా వస్తాయి. ఇంకొక చిట్కా కూడా ఉంది, చెప్తాను. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా ఒక చపాతీ కర్ర తీసుకున్నా, ఇది కొంచెం కొంచెం తీసుకొని చపాతీలాగా ఒత్తుకుందాం. ఇలా పిండిలో కలుపుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని, మరీ అంత పల్చగా చేసుకోకూడదండి, అదేవిధంగా మరీ మందంగా కూడా చేసుకోకూడదు, మీడియంగా ఉండేటట్టు రుద్దుకోండి. చూసారా, ఈ విధంగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మరీ పల్చగా లేదు, అలాగని మరీ మందంగా కూడా లేదు, మీడియంగా ఉంది కదా. ఈ విధంగా చపాతీలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకోవాలి. ఇక్కడ పాలు కూడా వేడి పాలే తీసుకోవాలండి, అంటే మరీ వేడి కాదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ ఈ చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. 2 సైడ్స్ ఇలా అనుకుంటూ 2 సైడ్లు తిప్పుకొని కాల్చుకోవాలి.
మరి ఇంకొక విషయం అండి, మరీ మాడిపోకూడదు చపాతీ. ఎప్పుడు కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది అంటే అది కొంచెం గట్టి పడుతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి చపాతీ. ఎప్పుడు చపాతీని మార్చకూడదు, మాడిస్తే మనకి గట్టిగా అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అనుకుంటూ చపాతీ 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత మనం హాట్ బాక్స్లో పెట్టుకోవాలండి. హాట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి చపాతీ ఎక్కువసేపు చాలా మెత్తగా ఉంటుంది. ఇక్కడ చూసారా, హాట్ బాక్స్ ఒకటి తీసుకొని హాట్ బాక్స్లో పెట్టి టైట్గా మూత పెట్టేసేయండి. ఈ ఆవిరికి ఈ చపాతీ చాలా సాఫ్ట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర హాట్ బాక్స్ కానీ లేనట్లయితే ఏదైనా ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఈ చపాతీ అంటే చెయ్యంగానే పెట్టేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకోగానే దాంట్లో పెట్టేసి ఏదైనా క్లాత్ కానీ లేకుంటే ఏదైనా ప్లేట్ కానీ వేసేసి మూత పెట్టేసేయండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు, ఆవిరికే సాఫ్ట్ అయిపోతాయి. ఇది కూడా పాటించండి, ఈ చిట్కా కూడా కంపల్సరీ. మీకు కంపల్సరీ ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి అన్నీ నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఈ విధంగా అన్ని చపాతీలు కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను హాట్ బాక్స్లో పెట్టాను కదా, చూసారా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా మీరు ప్రెస్ చేసే ఇలా చూడండి ఎలా తునిగిందో, చాలా సాఫ్ట్. మీరు ఇలా పట్టుకుంటేనే తెలిసిపోతుందండి, ఎందుకంటే మనకి ఆవిరితోనే చపాతీలు సాఫ్ట్నెస్ వస్తాయి. చూసారు కదా చపాతీలు సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. ఒకవేళ మీకు చపాతీలు కొంచెం గట్టిగా వస్తున్నాయి అనుకుంటే నేను చెప్పినట్లు ప్రిపేర్ చేసుకొని చూడండి, తప్పకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ని నాకు పంపించండి.